Hello everyone, welcome to AKS IAS మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్. దిస్ ఈస్ సంతోష్ కోకా. ఈ రోజు క్వశ్చన్ సంబంధించి మనం చూసుకుంటే పాలిటీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం తీసుకుంటున్నాం 18th July 2024 కి సంబంధించి. వాట్ ఈస్ జుడిషియల్ యాక్టివిజం? ఇవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం ఆన్ పాలసీ మేకింగ్ ఇన్ ఇండియా. న్యాయశాఖ క్రియాశీలత అంటే ఏంటి? భారతదేశంలో విధాన రూపకల్పనపై న్యాయశాఖ క్రియాశీలత ప్రభావాన్ని అంచనా వేయండి అని ఇచ్చారు. సో క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ రాసే ముందు మన సింపుల్ అండ్ స్మార్ట్ స్ట్రాటజీ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్వశ్చన్ రీడింగ్. మనం ప్రశ్నని క్షుణ్ణంగా చదవాలి. ఇందులో ముఖ్యమైన రూల్స్ ఏంటి, మనకి ఎన్ని పార్ట్స్ ఉంది అనేది మనం ఫస్ట్ చూడాలి. ఫస్ట్ ఏంటి టాపిక్ అనేది చూడాలి. ఏంటి టాపిక్? జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయశాఖ క్రియాశీలత అనేది ఇక్కడ టాపిక్. సో నెక్స్ట్ ఎన్ని పార్ట్స్ గా ఉంది? ఇది 2 పార్ట్స్ గా ఉంది. ఒకటి డెఫినేషన్ వైజ్ అడిగారు వాట్ ఈజ్ అని, నెక్స్ట్ ఇవాల్యుయేట్ ద ఇంపాక్ట్ రిలేటెడ్ గా అడిగారు, రైట్? సో అదే విధంగా ఎన్ని క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ? వాట్, అదే విధంగా ఇవాల్యుయేట్. సో వాట్ అంటే ఏంటి? ఇక్కడ నిర్వచనమే కాదు, మనం కొంత క్లుప్తమైన సమాచారం అయితే రాయాలి. సో అది మనకి ఇక్కడ రూల్, రైట్? నెక్స్ట్ ఇవాల్యుయేట్ అంటే ఏంటి? ఇవాల్యుయేట్ అంటే మనకున్న కొన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ విశ్లేషించడం అంటారు, రైట్? కొన్ని ఇవాల్యుయేషన్ అంటారు కదా. సో ఇవాల్యుయేషన్ అంటే విశ్లేషించడం. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కావచ్చు, ప్రూఫ్స్, జస్టిఫికేషన్ ఇవ్వాలి. ఒక పక్క రిపోర్ట్స్, డేటా, ఫ్యాక్ట్స్, రైట్? దాంతో పాటు సో మనకున్న అనుకూలతలు ప్రతికూలతలతో సంబంధించి విశ్లేషిస్తూ మనం నీడెడ్ మెజర్స్ అంటే తీసుకోవాల్సిన చర్యలు కూడా ఫైనల్ గా ఇవ్వాలి ముగింపు ముందు, రైట్? అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ కీవర్డ్స్ ఏంటి? ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. సో ఇక్కడ ఇంపాక్ట్ అంటే చాలా మంది పాజిటివ్స్ రాస్తారు, బట్ ఇంపాక్ట్ అంటే మనం నెగిటివ్స్ కూడా రాయాలి. సో అది ఆన్సర్ రైటింగ్ రిలేటెడ్ గా మనకి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ లో ఉన్న ఇంపార్టెన్స్ ఇది, రైట్? ఈ క్వశ్చన్ ట్యాగ్ కి సంబంధించి మనం ఆల్రెడీ 15 క్వశ్చన్ ట్యాగ్, మోస్ట్ ఇంపార్టెంట్ 15 క్వశ్చన్ ట్యాగ్స్ మనం తీసుకున్నాం ఒక వీడియోలో సపరేట్ గా. అది చూడకపోతే చాలా మంది చూడండి, ఎందుకంటే అది చూస్తేనే మనం ఏ క్వశ్చన్ ట్యాగ్ కి సంబంధించి ఎలా అడ్రస్ చేయాలనేది తెలుస్తుంది, రైట్? సో అయితే ఇంకొక ఇంపార్టెంట్ కీవర్డ్ పాలసీ మేకింగ్ ఇన్ ఇండియా. జనరల్ గా జ్యుడిషియల్ యాక్టివిజం రిలేటెడ్ గా అడిగితే వేరే ఉంటుంది, ఎందుకంటే జ్యుడిషియల్ యాక్టివిజం సంబంధించి మనం చాలా క్రైటీరియాలో మాట్లాడొచ్చు. లేదా నెగిటివ్ కి వచ్చేసరికి జ్యుడిషియల్ రిలేటెడ్ గా పెండింగ్ కేసెస్ అని చాలా మంది ఆన్సర్స్ రాసేటప్పుడు డైవర్ట్ అయ్యారు. సో ఇది కాదు, ఇక్కడ మాక్సిమం మనం ఫోకస్ చేయాల్సింది పాలసీ మేకింగ్ ఇన్ ఇండియా అనేది ఇంపార్టెంట్ కీవర్డ్, రైట్? ఇదంతా మనం ఒక నిమిషంలో కంప్లీట్ చేసేయాలి, ఈ క్షుణ్ణంగా చదవడం, ఐడెంటిఫై చేయడం అన్ని, రైట్? నెక్స్ట్ మనకి బ్రెయిన్ స్టార్మింగ్ అనే సెకండ్ స్టెప్ లోకి మనం ఎంటర్ అవుతాం. ఇందులో మనం చేయాల్సింది ఆన్సర్ రాసే ముందు మనం ఒకసారి కళ్ళు మూసుకొని మొత్తం ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలన్నీ మనం రీకాల్ చేసుకోవాలి ఇక్కడ. సో జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి అనేది డెఫినేషన్ మనం రాయాలి కాబట్టి అది కూడా రీకాల్ చేసుకుంటూ ఏదైనా ఎవరి ద్వారా ఫిలాసఫికల్ థింకర్ రిలేటెడ్ గా మనం ఏమైనా కనెక్ట్ చేయొచ్చా, లేదా రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి దీనికి రిలేటెడ్ గా అనేది కూడా మనం అప్పటికప్పుడు అంచనా వేయాలి, తీసుకోవాలి, రీకాల్ చేసుకోవాలి. సో ఒక పక్క మనకి ఎగ్జాంపుల్స్, రీసెంట్ ఎగ్జాంపుల్స్, లేదా దానికి సంబంధించిన యాక్ట్స్ కావచ్చు, సుప్రీంకోర్టు కేసెస్ కావచ్చు, ఎస్పెషల్లీ ఇవన్నీ మనం అవసరమే, రైట్? దానికి సంబంధించిన ఆర్టికల్స్ ను కూడా లింక్ చేసుకోవచ్చు, రైట్? సో ఇవన్నీ మనం బ్రెయిన్ స్టార్మ్ చేయడానికి అట్లీస్ట్ 1 minute అయినా టైం తీసుకుని ఫాస్ట్ గా, మనకు అంత టైం ఉండదు. ఇప్పుడు మనం జనరల్ గా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో చాలా చెప్తాం, బట్ ఆన్సర్ రాసేటప్పుడు మనకి ఇంత టైం ఉండదు. కాబట్టి ఈ 1 minute అనేది ఎందుకు చెప్తున్నాం అంటే గ్రాడ్యువల్ గా ప్రాక్టీస్ లో మనం ఈ 1 minute అనేది అలవాటు అవుతుంది, రైట్? ఫైనల్ గా ప్రెజెంటింగ్ ద ఆన్సర్ రాయడానికి మనకి ఇక్కడ ఎంత టైం పట్టొచ్చు అంటే 6 minutes లో కంప్లీట్ చేయొచ్చు. ఎప్పుడు ఈ 2 స్టెప్స్ పర్ఫెక్ట్ గా మనం ప్లాన్ చేస్తే, రైట్? టోటల్ 8 minutes లో మనం ఈ ఆన్సర్ రాసేయచ్చు, రైట్? షార్ట్ ఆన్సర్. అయితే ఇప్పుడు పరిచయానికి సంబంధించి అంటే అప్రోచ్ ఎలా ఉండాలి ఆన్సర్ కి అనేది చూస్తే, పరిచయంలో ముందుగా భారతదేశంలో న్యాయశాఖ క్రియాశీలతకు సంబంధించిన ఇటీవల అంశాలు అనేవి మనం ఇక్కడ అందజేయాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ వైజ్ మనం తీసుకుంటే రీసెంట్ గా మనకి ఎంకే రంజిత్ సింగ్ అనే కేసు ఉంది. రంజిత్ సింగ్ అనే కేసు ఉంది. ఆ పర్టికులర్ రాజస్థాన్ కి సంబంధించి ఈ కేసు ఏంటి అనేది మనం వెళ్తే రైట్స్ అగేనిస్ట్
మనకి ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులకు సంబంధించి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన హక్కుల గురించి సుప్రీంకోర్టు ఒక రికమెండేషన్ అయితే గవర్నమెంట్ కి ఇచ్చింది. సో ఇది ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఏ కేసు సంబంధించిందంటే ఇండియన్ బస్టర్డ్ అంటే ఇండియన్ బస్టర్డ్ ఎండేంజర్డ్ స్పీసీస్ గా మనకి ఇక్కడ రీసెంట్ గా మనకి ఎంత ఇదవుతుందో దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఈ హ్యూమన్ రైట్స్ కూడా దీనివల్ల ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆలోచించి ఈ ఎంకే రంజిత్ సిన్హా వేసిన కేసు అయితే ఇండియన్ బస్టర్డ్ గురించి. బట్ సుప్రీంకోర్టు అయితే గవర్నమెంట్ కి ఈ పర్టికులర్ రాబోయే రోజుల్లో మనకి మానవులు కూడా దీనివల్ల ప్రభావితం అవుతారనేది ఇక్కడ ఊహించి రికమెండేషన్స్ అయితే ఇచ్చింది. రైట్ అగేనెస్ట్ మనకి ఈ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేది తీసుకురావాలి అంటే ఆర్టికల్ 14 అదేవిధంగా 21 రిలేటెడ్ గా మనకి ఈ కొన్ని సబ్ సెక్షన్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. రైట్ ఇలాంటివి లేదా మనకున్న ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది ఉంది. ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అది కూడా మనకి రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించింది సుప్రీంకోర్టు. సో ఇలాంటివన్నీ మన ఎగ్జాంపుల్స్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ జుడిషియల్ యాక్టివిజం సంబంధించి. రైట్ ఏదైనా ఒకటి మనం రిలేట్ చేస్తూ స్టార్ట్ చేయాలి. రైట్ నెక్స్ట్ న్యాయశాఖ క్రియాశీలత యొక్క వివరణ అని ఇచ్చాం. ఇక్కడ ఎందుకు వాట్ అనేది ఇక్కడ అడిగారు కాబట్టి మనం ఒక్క నిర్వచనమే కాదు నిర్వచనం కూడా రాయాలి. బట్ దాంతో పాటు మనకి దీనికి సంబంధించి కొన్ని చారిత్రక సందర్భాలు కానీ లేదా ఉదాహరణలు కానీ మనం ఇక్కడ లింక్ చేస్తాం. రైట్ ఇక్కడ కొన్ని మనకి ముఖ్యమైన కేసెస్ ఉన్నాయి. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ అనేది. రైట్ గోలక్నాథ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ పంజాబ్ 1967. రైట్ నెక్స్ట్ మనకి ఇంకొక కేసు మనం కేశవానంద భారత్ వర్సెస్ కేరళ 1973. ఇలాంటి కేసెస్ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్ సో ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ గా హిస్టారికల్ అంటే బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో మనం లింక్ చేసుకుంటాం మనకి సంబంధించిన టాపిక్ రిలేటెడ్ గా. రైట్ సో ఇక్కడ మేజర్ గా మనం ఇవాల్యుయేట్ అనే కీవర్డ్ కి సంబంధించి బాడీ పార్ట్ లో సానుకూల ప్రభావాలు అయితే మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. దానికి సంబంధించి మనం చూసుకుంటే ఫస్ట్ ప్రాథమిక హక్కుల పరిరక్షణ అనేది ఒకటి ఫస్ట్ గా తీసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకున్నాం అంటే న్యాయశాఖ క్రియాశీలత అంటే ఏంటి, మన ప్రాథమిక హక్కుల పరిరక్షిస్తూ మన అదేవిధంగా మనకున్న రాజ్యాంగ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి ఆటంకం కలగకుండా ఇక్కడ న్యాయశాఖ పాత్ర పోషిస్తుంది అనమాట. దాన్ని మనం ఇక్కడ న్యాయశాఖ క్రియాశీలత యాక్టివ్ గా ఉండడం అంటారు. రైట్ ప్రతి ఏదైతే పాలసీ ఉందో గవర్నమెంట్స్ రిలేటెడ్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం ఫాలో అవుతున్నాయి లా క్రియేట్ చేసిన ఇవన్నీ మనం రీసెంట్ గా మనకి 3 రీప్లేస్మెంట్ లాస్ కూడా వచ్చాయి. రైట్ దానికి సంబంధించి అయినా సో ఇలా మనం చూసుకుంటే జ్యుడిషియల్ యాక్టివిజం అనేది చూసాం. సో ఈ నేపథ్యంలో పాజిటివ్స్ ఏంటి అనేది మనం ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సంబంధించి ఒకటి రాయొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడే మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఈ ఎగ్జాంపులే మనం ఆర్టికల్స్ నేపథ్యంలో మనం రాయొచ్చు. ఆర్టికల్ 14 మరియు 21కి సంబంధించి మాట్లాడుకుంటే ఎంకే రంజిత్ సింగ్ కేసు ఇక్కడ ముఖ్యంగా దీన్ని రైట్ అగైనిస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ కనెక్ట్ చేయొచ్చు లేదా మనకున్న విశాఖ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం లింక్ చేయొచ్చు 1997కి సంబంధించి. రైట్ 2017లోనే మనకి ఈ సుప్రీంకోర్టు తీర్పు అయితే ప్రాథమిక హక్కులను విస్తరించడానికి మనకి ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ అయితే 2012లో కూడా ఇచ్చింది. నియంత్రణ చట్టం సంబంధించి న్యాయాధికార వ్యతిరేక నియంత్రణ చట్టానికి సంబంధించి కూడా. రైట్ నెక్స్ట్ శాసనపరమైన లోపాలను పరిష్కరించడం అనేది కూడా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనకున్న ఫర్ ఎగ్జాంపుల్ మద్యం తాగి డ్రైవింగ్ ప్రమాదాలను తగ్గించడానికి రహదారుల వద్ద మద్యం అమ్మకాలు నిషేధించడం కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అది 2016లో జరిగినప్పటికీ. రైట్ నెక్స్ట్ అట్టడుగు వర్గాల సాధికారతకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్కువగా ఎగ్జాంపుల్ నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి 2014కు సంబంధించి మాట్లాడుకుంటే ఇజ్రాయెల్కి 3వ మన కేటగిరీగా గుర్తించింది. వారి హక్కులను గౌరవాన్ని కూడా ఇక్కడ నిర్ధారించింది. సో వెరీ ఇంపార్టెంట్ కేస్. నెక్స్ట్ సానుకూల న్యాయపరమైన జోక్యాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ 1985 అనేది చెప్పొచ్చు. రైట్ 1985 రిలేటెడ్ కూడా మనం
ఈ కేసుకు సంబంధించి చెప్పుకుంటే సుప్రీంకోర్టు తీర్పు విధాన రూపకల్పనపై సానుకూల ప్రభావం అయితే చూపించింది. దానికి జీవనాధికారాన్ని జీవిత హక్కు భాగంగా గుర్తించారు ఇక్కడ. సో అది మేజర్ గా ఇలాంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫస్ట్ రాస్తాం. నెక్స్ట్ కి వచ్చేసరికి ప్రతికూల ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయశాఖ క్రియాశీలత మనం కొన్ని నెగిటివ్ ప్రభావాలు ఏంటి కలిగిస్తుంది అనేది చూసుకుంటే కొన్నిసార్లు అధిగమించే న్యాయాధికారం దానికి ఉన్న పవర్స్ ని ఓవర్ రీచ్ అంటాం, రైట్? దాన్ని అధిగమించడం అంటాం, రైట్? న్యాయ సృజనాత్మకతను కొందరు అధికార హక్కుగా విమర్శించడం కూడా జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది 2015లో చట్టంగా తీసుకొచ్చారు. దాన్ని కొట్టివేయడం సుప్రీంకోర్టు తీర్పు కొందరు శాసనాధికారులపై ముట్టడిగా కూడా భావించారు. సో ఇది మనం ఇలాంటివి మనం ఎగ్జాంపుల్స్ గా రాయాలి. నెక్స్ట్ సామర్థ్యం మరియు నైపుణ్యానికి సంబంధించి మాట్లాడుకుంటే జడ్జీలు మనకి విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి, కొంతమందికి ఉండకపోవచ్చు. ఉదాహరణకి మనకి ఢిల్లీలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న డీజిల్ వాహనాలను నిషేధించడానికి సుప్రీంకోర్టు 2015 పర్యావరణ మరియు ఆర్థికంపై ప్రతికూల ప్రభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ తీర్పు అయితే ఇచ్చింది. సో ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే సామర్థ్యం నైపుణ్యం కలిగిన జడ్జెస్ కూడా ఉండాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. విధాన స్థిరత్వం అనేది ఇంపార్టెంట్. అంటే మనం తీసుకున్న పాలసీ మేకింగ్ సంబంధించి న్యాయ పర్యవేక్షణలు విధాన స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు సంస్కరణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చూసుకుంటే సుప్రీంకోర్టు పరిపాలన నిరంతరం లేకుండా అవకాశం కల్పించింది. అంటే ఈ ప్రత్యేకించి మారుతున్న రోజుల్లో సంబంధించి, రైట్? విధాన స్థిరత్వం అనేది చెప్పాలి అంటే కరెక్ట్ గా ఉండాలి. వివాదాస్పద జోక్యాలు అయితే కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యుథనేషియాకి సంబంధించి మనకి ప్యాసివ్ యుథనేషియాకి సంబంధించి చట్టబద్ధం చేసిన న్యాయ కేసుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే అరుణా షార్బాగ్ కేస్ అనేది మనకి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. 2011కు సంబంధించి వివాదాస్పదంగా ఉంది. సో ఇక్కడ మనం ఇలాంటి కేసెస్ అనేవి హైలైట్ చేయాలి ఎగ్జాంపుల్స్ వైజ్, రైట్? సో ఇక్కడ మనం సమస్యలు పరిష్కారాలకు సంబంధించి సవాళ్ళకు సంబంధించి మాట్లాడాం, నెగిటివ్ ఆస్పెక్ట్స్. బట్ పాజిటివ్స్ గా మనం మార్చుకుంటూ సమస్యకు పరిష్కారాలు అయితే ఇక్కడ చూపించాలి. కాబట్టి ఇక్కడ సృజనాత్మకత మరియు పరిమాణం మధ్య సమతుల్యత అనేది ఉండాలి. అంటే ఇక్కడ న్యాయ పర్యవేక్షణలు ఇతర శాఖలను దెబ్బతినకుండా, అంటే మనకి ఒక పక్క జ్యుడిషియరీ న్యాయ శాఖ ఉంటుంది, కార్యనిర్వాహక శాఖ ఉంటుంది, అదేవిధంగా మనకి లెజిస్లేటివ్ ఉంటుంది. ఈ మూడు ఎవరి పనులు వాళ్ళు చేయాలి. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది కూడా అందుకనే మనకు ఉంది, రైట్? అయితే ఇక్కడ న్యాయ పర్యవేక్షణ ఇతర శాఖలను దెబ్బతినకుండా ఉండేలా మనకి బ్యాలెన్స్ అనేది ఉండాలి, సమతుల్యత అనేది ఉండాలనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్? సామర్థ్యాన్ని పెంపొందించడం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించడం, మనకి బలహీనతలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? అంటే ఇప్పుడు వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్ సంబంధించి కావచ్చు, కోర్సెస్ హైరింగ్, అంటే ఎవరైతే జడ్జెస్ ని హైర్ చేస్తారో దాని కొంత ఎక్స్పర్టీస్ ని లేదా నైపుణ్యత ఉన్న వాళ్ళని తీసుకోవాలి. శాఖల మధ్య మెరుగైన సమన్వయం సంబంధించి మాట్లాడుకుంటే న్యాయ వ్యవస్థ, శాసన మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య మెరుగైన సమన్వయం అయితే మనకి ఇంపార్టెంట్. విధాన అమలును కూడా సులభతరం చేస్తుంది మరియు సవాలు నివారిస్తుంది. సో న్యాయపరమైన జవాబుదారీతనం కోసం ఒక చట్టం మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఫ్రేమ్ వర్క్ అనేది మనకు అవసరం. న్యాయాధికారులు తమ అధికారాలను బాధ్యతతో మరియు రాజ్యాంగ పరిమితుల్లో నిర్వహించేలా ఒక ఫ్రేమ్ వర్క్ అయితే మనకి ఇక్కడ అవసరం. దీనికి సంబంధించి మనం పరిష్కారాల దిశగా ఇలా రాస్తాం. ఫైనల్ గా ముగింపు వచ్చేసరికి భవిష్యత్తును ఉద్దేశించి ఒకటిన్నర లైన్ లో మనం ముగించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తో అన్ని ఫిల్ చేసాం. ఆల్మోస్ట్ మనకున్న 2 pages స్పేస్ అయితే కంప్లీట్ అయినట్టే, రైట్? 2 pages స్పేస్, రైట్? లాస్ట్ లో ఒక 1 to 1.5 లైన్ కంక్లూజన్ కి రాస్తే చాలు. ఇక్కడ ముఖ్యంగా పైన చెప్పిన సూచనలు మనం ఫాలో అయితే, అంటే సృజనాత్మకత, సమతుల్యత కావచ్చు, సామర్థ్యం పెంపు కావచ్చు, సమన్వయం కావచ్చు, ఇవన్నీ ఫాలో అయితే అందరికీ న్యాయం మరియు సమానత్వాన్ని పరిరక్షిస్తూ న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి బలమైన స్తంభంగా కొనసాగించవచ్చు అనేది ఇక్కడ మనం చెప్తాం, రైట్? అది భవిష్యత్తును ఉద్దేశించి ముగింపు దిశగా రాయొచ్చు. అయితే ఇక్కడ ఇది పర్ఫెక్ట్ అప్రోచ్. ఈ రోజు రాసిన ఆన్సర్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సతీష్ కుమార్ రాశారు, ఇటీవల సుప్రీంకోర్టు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా
హక్కు ఒక ప్రత్యేక ప్రాథమిక మానవ హక్కు అని తీర్పు ఇచ్చింది. సో ఇక్కడ ముఖ్యంగా ఇది కనెక్ట్ బాగానే చేశారు, బట్ ఇక్కడ లింక్ చేయాలి. అంటే ఏవైనా ప్రత్యేకించి వాతావరణ మార్పులు కావచ్చు, ఇక్కడ ఆర్టికల్ ని మెన్షన్ చేయొచ్చు మనం, రైట్? ఆర్టికల్ మెన్షన్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. లేదా కేస్ ఏదైతే ఉందో ఎంకే రంజిత్ సింగ్ కేసు ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయొచ్చు. ఎనీహౌ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ వెరీ గుడ్. నెక్స్ట్, పౌరుల సమాన హక్కులు వివరిస్తున్న దేశంలో రాజ్యాంగ న్యాయ వ్యవస్థను పరిరక్షించడంలో క్రియాశీల పాత్ర అంటారు అనేది డెఫినేషన్ తో పాటు మన దీనికి తరచుగా న్యాయపరమైన నియంత్రణలో విభేదిస్తుంది. న్యాయ శాఖ క్రియాశీలతలో ఉన్న భాగాలు కూడా ఇక్కడ రాశారు ఫ్లో చార్ట్ రూపంలో. వెరీ గుడ్. ఇవి మనకి వాల్యూడెడ్ ఎడిషన్ గా ఉపయోగపడతాయి. సానుకూల ప్రభావాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే సామాజిక న్యాయం యొక్క ప్రచారం అయితే ఇక్కడ సపరేట్ గా తీసుకొచ్చారు. అంటే సామాజిక న్యాయాన్ని లింగ సమానత్వం కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు, మానవ హక్కులు కావచ్చు, ఇవన్నీ మనం విశాఖ గైడ్ లైన్స్ వర్సెస్ రాజస్థాన్ కేసులో కావచ్చు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నిరోధించడానికి మార్గదర్శకాలు రూపొందించడానికి కూడా దారితీసిన ఎగ్జాంపుల్. శాసనపర అంతరాలను పూరించడం వైజ్ మనం తీసుకుంటే నవతేజ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు స్వలింగ సంపర్కానికి నేరంగా పరిగణించడం కూడా ఇక్కడ తీసుకొచ్చారు. వెరీ గుడ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి పాయింట్ వైజ్ ఎగ్జాంపుల్స్ అయితే మెన్షన్ చేశారు. న్యాయశాఖ క్రియాశీలత జవాబుదారీతనాన్ని నిర్ధారించడం. వినీత్ నారాయణ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రభుత్వ నియామకాలంలో జవాబుదారాన్ని నిర్ధారిస్తూ సివిసి ఏర్పాటుకు దారితీసింది అనేది కూడా చెప్పారు. వెరీ గుడ్. ప్రతికూల ప్రభావాలకు సంబంధించి ఓవర్ రీచ్ అంటారు ఇక్కడ, అంటే అధికార పరిధిని అతిక్రమించడం, రైట్? ఆధార్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వ ప్రధాన పథకంలోని కీలకమైన అంశాన్ని కొట్టివేయడం కూడా మనం ఇక్కడ చూసాం. రీసెంట్ గా ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్స్ కూడా మనం చెప్పొచ్చు, లేదా మనకున్న కొన్ని ఇంపార్టెంట్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఎన్నుకోబడిన న్యాయమూర్తులు ముఖ్యమైన విధానపరమైన చిక్కులను కలిగి ఉండే నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రజాస్వామ్య జవాబుదారీతనం లేకపోవడం అనేది ఒకటి కేసు. ఎన్జేఏసీ కేసులో న్యాయ నియామకాల ప్రక్రియను రాజ్యాంగ సవరణ ఎస్సీ కొట్టివేసింది అనేది కూడా చెప్పారు. విధాన పక్షపాతం సంబంధించి 2G స్పెక్ట్రమ్ కేసు మనని ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. ఓవరాల్ గా 3 పాయింట్లు రాసినప్పటికీ క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ అంటే జస్టిఫికేషన్ అయితే ఇచ్చారు. న్యాయశాఖ రాజ్యాంగ ముసాయిదా ప్రకారం ప్రజా ప్రయోజనం కోసం జవాబుదారీతనంగా పారదర్శకంగా పనిచేసినట్లయితే న్యాయశాఖ క్రియాశీలత భారతదేశంలో విధాన రూపకల్పనపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. న్యాయశాఖ క్రియాశీలత ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తి చేయడానికి సమతుల్య విధానం అవసరం అనేది రాశారు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకున్న తీసుకోవాల్సిన చర్యలు లేదా అవసరమైన చర్యలు కంక్లూజన్ లోనే కనెక్ట్ చేశారు. అలా రాయొచ్చు, నో ప్రాబ్లం. మనకి స్పేస్ రిలేటెడ్ గా ప్రాబ్లం అయితే ఓవరాల్ హోలిస్టిక్ గా చూసుకుంటే అన్ని అంశాలు ఇంక్లూడ్ చేశారు. కేసెస్ అయితే పర్టికులర్ గా అన్ని కేసెస్ ఇంక్లూడ్ చేశారు. మనకి రీసెంట్ గా ఉన్న ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, లేదా మనకున్న గవర్నర్ ఇష్యూ, లేదా మనకున్న ఈ రీసెంట్ ఎన్జిఏసి కూడా ఇంక్లూడ్ చేశారు ఇందులో. సో మేజర్ కేసులు మనకి పాత కేసులు మనం చూసుకుంటే గోలక్నాథ్ వర్సెస్ కావచ్చు, కేశవానంద భారతి, అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా వెరీ గుడ్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కేసెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో ఫ్లో చార్ట్ రూపంలో మనకి భాగాలు కూడా ఇది ప్రత్యేకించి లింక్ చేశారు. ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మనం ఒక ఇంట్రడక్షన్ లోనే మనం ఏదైనా ఆర్టికల్స్ ని కానీ కేస్ ని కానీ లింక్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్ నే చూసుకోండి సరిపోతుంది, రైట్? రిమైనింగ్ ఆల్ వెరీ గుడ్. సో ఓవరాల్ గా మనం సజెషన్స్ రాసేటప్పుడు మనం కొంత ఇంపార్టెంట్ గా మనం సపరేట్ గా రాస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. సో అది చూసుకోండి. సో ఫైనల్ గా ఈ ఆన్సర్ కి మనం 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. సో అలా రాస్తూ ఉంటే మనకి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం దాన్ని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. చాలా మంది ఆన్సర్స్ మనం ఇవాల్యుయేట్ చేస్తున్నాం కదా అని డైలీ మనం రిపీట్ చేస్తూ మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు. సో అది మనకి టైం వేస్ట్, మీకు వేస్ట్, మాకు వేస్ట్. అదేంటంటే మనం గ్రాడ్యువల్ గా డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి. నిన్న చేసిన మిస్టేక్ మనం రేపు మళ్ళీ అది కనిపించకుండా చూసుకోండి. అది మనకి ముందు మన భవిష్యత్తును ఉద్దేశించి మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది, రైట్? సో అయితే టుమారో మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ సంబంధించి క్వశ్చన్ ఫర్ 19th July 2024 డే 21st కి సంబంధించి డిస్కస్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఆకస్ సెక్యూరిటీ ప్యాక్ట్ ఫర్ ద ఇండో పసిఫిక్ రీజియన్. వాట్ రోల్ షుడ్ ఇండియా ప్లే ఇన్ రెస్పాన్స్ టు దిస్ డెవలప్మెంట్? ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఆకస్ భద్రతా ఒప్పందం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను చర్చించండి. ఈ పరిణామానికి ప్రతిస్పందనగా భారతదేశం ఏ పాత్ర పోషించాలి అని ఇచ్చారు.
ఇది అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్ గా ఆకస్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి కంపల్సరీ ఇండియా రోల్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. డ్యామ్ ష్యూర్ క్వశ్చన్ ఇది. సో గుర్తుపెట్టుకోండి. సో యూపీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఇస్తారు. సో అందరూ రాసి మీ ఆన్సర్స్ అనేవి ఏకేఎస్ యాప్ లో పోస్ట్ చేయండి అసైన్మెంట్ సెక్షన్ లో. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి వీడియో డిస్క్రిప్షన్ లో ఉండాలి. ఎలా జాయిన్ అవ్వాలనేది లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెస్ ఇచ్చాక మీరు అసైన్మెంట్ సెక్షన్ లో మీ ఆన్సర్ ని అప్లోడ్ చేసుకోవచ్చు విత్ ఇన్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.